సుధాకర్ మీరు కూడా అమ్మే మీరు सरपंच कपूरी उप सरपंच तिरुपति आज उप सरपंच साहब నందన్న మీ ఊరు కాలన్న మీ ఊరు పక్కూరు కాలు గ్రామంలో మాదిగ యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనానికి అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం, అదేవిధంగా మాదిగ యువసేన భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అధ్యక్షులు యువత అందరికీ పేరు పేరున నమస్కారం. జై భీమ్. మరి అంబేద్కర్ గారు ఒక భారతరత్నగా బిరుదు వచ్చిందంటే గట్టిగానే రాలేదు. భారతరత్న అంటే మన దేశంలోనే ఒక రత్నం లాంటి వాళ్ళని. రత్నం అన్నిటికంటే మనం బాగా భారీది. చాలా మంది పేదవాళ్ళు అసలు రత్నం చూడరు. అలాంటి రత్నం, అలాంటి ఆనిముత్యం భారతరత్న గ్రహీత మన బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఎందుకు వచ్చిందంటే చాలా గొప్పగా చదువుకోవడం. ఆ రోజులలో ఇయ్యాలట్ లెక్క నేను మా లక్ష్మణ్ నందయ్య ఇద్దరు కూర్చొని భోజనం చేసినట్టు లేకుండే కాలం ఆ రోజులలో, లేదా మా తమ్ముడు గుదబి చేసినట్టు లేకుండే. అప్పుడు దళితులలో దూరం ఉంచడం ఎన్నో ఉన్న సందర్భంలో ఆయన మేధాశక్తి, ఆ చదువును చూసి అప్పటి రాజులు కూడా దగ్గర తీశారు. అంటే అంత గొప్ప వ్యక్తి. వారిలో ఉన్న తెలుగు తీసి అప్పుడున్న టీచర్స్ సహజంగా బ్రాహ్మణుడు దగ్గరికి తీసి చదివించాడు. బరోడా మహారాజు వేరే దేశాలకు పంపించాడు. అంటే అన్నిటికీ మూలం విద్య. విద్య తర్వాతనే ప్రతిదీ ఉంటుంది. వారిని ఆదర్శంగా మన యువత తీసుకోవాలి. నిజమల్లా వారిని అన్నిటికీ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాదిగ యువసేన యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్కి ఇట్లా వచ్చినట్టు ఓటమి పోతే ఇవాళ వాస్తవానికి అత్యంత ముఖ్యమైన దినం భారతదేశ చరిత్రలో. ఇక్కడ అంబేద్కర్ గారు పుట్టినరోజు.
ఇది అధికారికంగా జరుపుకుంటారు, అన్నిటికీ సెలవులు ఇస్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు అందరు ఉంటారు, మంత్రి గారు, మన మంత్రి హైదరాబాద్లో కార్యక్రమం ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి తొందరగా వెళ్ళాలి. జిల్లా స్థాయి కార్యక్రమం ఉన్నది, వేరే అనుకోవద్దు. మనకు అత్యంత ఆప్తులైన మా యువత పిలిచింది కాబట్టి ఇక్కడికి అనంతరం రావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.